నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. నువ్వు సంపాదించుకున్న పని చిన్నదో పెద్దదో దాంట్లో సంతృప్తి కలిగి జీవించు. నీకిచ్చిన చిన్న పనినైనా నమ్మకంగా చేయి. అంతేగాని ఎదుటి వాళ్ళ ఉన్నత స్థానాన్ని చూసి నేను తక్కువ స్థానంలో ఉన్నానని బాధపడకు. నీకిచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ పోతే తప్పకుండా నువ్వు కూడా ఉన్నత స్థానానికి వెళతావు. దేవునికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో. మన జీవితంలో ఏం జరిగినా మనం దాన్ని స్వీకరించాలి. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని గొనుక్కుంటూ ఉండకూడదు. మన జీవితంలో జరిగే ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగింది అనేది అప్పుడు మనకు అర్థం కాకపోయినా ఒక టైంలో ఖచ్చితంగా తెలుస్తుంది అలా ఎందుకు జరిగింది అని. నేను చెప్పే మాటలు ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ మాటలు చివరి వరకు వినండి. వీధులన్నీ శుభ్రపరిచే వ్యక్తికి రోజు ఆ పని చేసి చేసి ఆ పని మీద విసుకొస్తుంది. ఊడ్చే చోట రోడ్డు పక్కన ఒక గుడి ఉంటుంది. ఆ మెట్లపైన రోజు ఈ వ్యక్తి కూర్చొని ప్రతిరోజు, దేవుడా నువ్వు రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు, నా బ్రతుకు చూడు ఎంత కష్టమో, ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి, నీ పనిని నేను చేస్తా అని దేవుడితో రోజు మొరపెట్టుకుంటూ ఉంటాడు. అయినా దేవుడు ఏమీ స్పందించడు. రోజు ఇలాగే అంటూ కొన్నాళ్ళకి విసుగుపోయి ఈ వ్యక్తి అంటాడు, నా పని చేయడం ఆ దేవుని వలన కూడా కాదు, అంత శక్తి గనక ఆయనకే ఉంటే గనక ఈ పాటికి ఎప్పుడో స్పందించేవాడు అని దేవుడికే సవాల్ విసురుతాడు. దేవుడు కూడా ఇతని మాటలు విని విని ఒకరోజు ఈ వ్యక్తితో అంటాడు, సరే నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చెయ్యి. షరతు ఏంటంటే నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అని అంటాడు దేవుడు. సరే అంటాడు ఆ వ్యక్తి. తెల్లవారేసరికి ఆ వ్యక్తి దేవుడి స్థానంలో కూర్చుంటాడు. కాసేపటికి ఒక ధనవంతుడు దేవుని దగ్గరికి వచ్చి ఇలా మొరపెట్టుకుంటూ ఉంటాడు, నేను మరొక కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను, ఎక్కువగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. దాంతో ఆ ధనవంతుని ముందు జోబులో ఉన్న పర్సు కింద పడిపోతుంది. అతను చూసుకోకుండా వెళ్ళిపోతాడు. వెంటనే ఈ వ్యక్తి, ఒరేయ్ పర్సు వదిలేసావు చూసుకోరా అని అందామనుకుంటాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తు తెచ్చుకొని మౌనంగా ఉండిపోతాడు. ఇంకాసేపటికి ఒక పేదవాడు వస్తాడు. దేవా నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అని మోకరిల్లుతాడు. ఈ పేదవాడు కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండున్న పర్సు కనిపిస్తుంది. వెంటనే ఈ పేదవాడు అనుకుంటాడు, ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పర్సుని తీసుకొని వెళ్ళిపోతాడు. దేవుడు స్థానంలో కూర్చున్న ఈ వ్యక్తి అర్థం అనుకుంటాడు ఆ పర్సు నీది కాదు అని. కానీ దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చి ఎలాగోలాగా తమాయించుకుంటాడు. ఆ తర్వాత ఒక నావికుడు వస్తాడు. నావికుడు వచ్చి దేవుడి దగ్గర ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు, దేవుడా రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అని అంటాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వస్తాడు. నా పర్సు ఈ గదిలోనే పోయింది, నా తర్వాత వచ్చింది ఇతనే కాబట్టి ఇతడే నా పర్సును తీసుకొని ఉంటాడు, పట్టుకోండి అని పోలీసులతో చెప్తాడు. వెంటనే పోలీసులు నావికుడిని తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక దేవుడు స్థానంలో కూర్చున్న ఈ వ్యక్తి సహించలేకపోతాడు. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనుకుంటాడు. దాంతో ఉండబట్టుకోలేకపోతాడు. దేవుడు ఆ వ్యక్తికి పెట్టిన షరతును కూడా మర్చిపోయి, వెంటనే ఆగండి, ఆ నావికుడు నిర్దోషి, పర్సు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు, వాడు పేదోడు, పర్సును తీసుకెళ్ళి వెళ్ళాడు అని అరుస్తాడు. దేవుడు చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుణ్ణి వదిలేసి పేదోడిని పట్టుకొని వెళ్ళిపోతారు పోలీసులు. సాయంత్రానికి వీధులు బూడ్చే వ్యక్తి దేవుడు డ్యూటీ నుంచి దిగేస్తాడు. దేవుడు కూడా వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేస్తాడు. వెంటనే ఈ వ్యక్తి అంటాడు, దేవుడా
ఇవాళ నేను ఎంత మంచి పని చేశానో తెలుసా? నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను, ఒక దోషిని అరెస్టు చేయించాను అని అంటాడు ఆ వ్యక్తి పెద్ద తోపులాగా. వెంటనే దేవుడు అంటాడు, ఎంత పని చేశావు, నిన్నసలు స్పందించొద్దు అన్నాను కదా, ఎందుకు అలా చేశావు అని దేవుడు నిష్ఠూరంగా అంటాడు. వెంటనే ఈ వ్యక్తి అంటాడు, అదేంటి దేవుడా, మంచి పని చేసినా నన్ను నువ్వు మెచ్చుకోవట్లేదు అని అంటాడు ఈ వీధులు ఊడ్చే వ్యక్తి బాధగా. అప్పుడు దేవుడు ఆ వ్యక్తితో ఇలా మాట్లాడతాడు, ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసిన మహాపాపాత్ముడు. వాడు అందర్నీ దోచుకుంటూ ఉంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే ధనవంతుడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. అలాగే ఆ పరసులోని డబ్బులతో పేదోడి కష్టాలు కొన్నైనా తీరేవి. వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడంటావా, తెల్లవారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు. విధి ప్రకారం రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. అదే నావికుడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే సముద్ర ప్రయాణం ఆగిపోయేది. వాడితో పాటు ఇంకొందరు ప్రయాణికులు కూడా బ్రతికిపోయేవారు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు అని ఆ వ్యక్తితో దేవుడు అంటాడు. దేవుడు ప్రణాళిక ఏంటో ఎవ్వరికి తెలీదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు, తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండొచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన, ఎత్తును అందుకోవడం మానవ మాతృలకు మనకు సాధ్యం కాదు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ నిత్యం దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందుకు కొనసాగిపోవడమే. ఏమంటారు ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మరొక వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.